హాయ్ గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి ఎన్నో ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే జనగణమన. కానీ ఈ ప్రాజెక్టును మాత్రం కంప్లీట్ చేయలేకపోతున్నాడు పూరి. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా మహేష్ బాబుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. కానీ ఎందుకో మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఇప్పట్లో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండదని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ లాంటి హీరో దొరకడంతో ఏమాత్రం లేట్ చేయకుండా జనగణమనను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. ఇక లైగర్ రిలీజ్ అవ్వకముందే ముంబైలో గ్రాండ్ గా షూటింగ్ మొదలుపెట్టి 1.5 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశాడు. కానీ లైగర్ సినిమా ఇటు పూరి అటు విజయ్ దేవరకొండకు దారుణమైన రిజల్ట్ ఇచ్చింది. ఈ దెబ్బతో మళ్ళీ అటకెక్కింది జనగణమన. విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టు నుంచి అవుట్ అవడంతో ప్రస్తుతం రామ్ పోతినేనితో డబుల్ స్మార్ట్ చేస్తున్నాడు పూరి. కానీ మరోవైపు జనగణమనను మరో హీరోతో రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మధ్యలో బాలీవుడ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడని వినిపించినా ఇప్పుడు మాత్రం ఊహించని హీరోతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జాతో పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. హనుమాన్ సినిమా తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న తేజ ప్రస్తుతం మీరాయ్ జై హనుమాన్ సీక్వెల్ చేస్తున్నాడు. ఇప్పుడు పూరితో ప్రాజెక్ట్ సెట్ అయితే తేజ జాక్పాట్ కొట్టేసినట్లే. ఇక త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో ఏమో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.